మన మహాదాత్రి టౌన్షిప్స్లో మనం వ్యాపారం చేస్తున్నాం అంటే మనకి దేవుళ్ళు ఎవరు? కస్టమర్లే మన దేవుళ్ళు, అంతే కదా. ఇది అప్పటి నుంచి మహాత్మా గాంధీ గారు చెప్పిన కాడి నుంచి మనం పాటిస్తూనే ఉన్నాం కదా. కస్టమర్స్ ఆర్ అవర్ గాడ్. మరి కస్టమర్ గాడ్ ఎవరు? కస్టమర్ కూడా గాడ్ ఉంటారు కదా. అసలు స్థలం అంటే ఏమిటో తెలియకుండా, స్థలం మీద పెట్టుబడి పెడితే ఎక్కువ ఎంత ఎదుగుతుందో తెలియకుండా, స్థలం కొనాలన్న ఆలోచన లేకుండా, అతని దగ్గర డబ్బు ఉండి కానీ డబ్బు లేకుండా కానీ, ఆలోచన ఉన్నా కానీ ఆలోచన అయితే క్రియేట్ చేసి అతన్ని చేయి పట్టుకుని కారు ఎక్కించి సైట్ చూపించి అతన్ని ఒక మినిమం ఒక ఆర్డినరీ పీపుల్ని ఒక 15-25 సంవత్సరాల నుంచి ఒక ప్లాట్ మీద అవసరమైతే బలవంతంగా అయినా సరే కొన్ని డబ్బులు కట్టించి, తర్వాత నెల నెల కట్టించి ఓ స్కీమ్లో కానీ, లాంగ్ టర్మ్ స్కీమ్ కానీ, షార్ట్ టర్మ్ స్కీమ్ కానీ, లేదా అవుట్ రేట్లో కానీ మనం కట్టించి ఈరోజు కోటీశ్వర్లుగా పెంచిన మార్కెటింగ్ పీపుల్లే కస్టమర్ యొక్క దేవుళ్ళు. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, ఇది దైవాజ్ఞ. మహాదాత్రి టౌన్షిప్లోకి మనం అందరూ వచ్చి కలిసామంటే మార్కెటింగ్ అసోసియేట్స్ అందరూ కూడా ఇది మన నిర్ణయం కాదు, ఆ మహాదేవుడు నిర్ణయించి పంపించాడు. ఒరే నాయన నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళి కూర్చో, అక్కడ కేవీఆర్ టీం ఉన్నది, వాళ్ళతో అసోసియేట్ అవ్వు, వాళ్ళు 3 ఉన్నారు, వాళ్ళతో అసోసియేట్ అవుతే మీ ద్వారా ఈ సొసైటీలో ఒక్కొక్క వ్యక్తి 25 నుంచి 100 మందిని కోటీశ్వరుల్ని తయారు చేస్తారు. అలా కోటీశ్వరులకి ఎదగడానికి వాళ్ళకి నేను నుదిరి మీద రాసేసాను. కాబట్టి మీరు వెళ్ళి ఆ కార్యక్రమం కంప్లీట్ చేయండి అని చెప్పి ఇక్కడికి ఓ అన్నపూర్ణ మేడంని, ఓ సీతా మేడంని, విజయలక్ష్మి మేడంని, వీళ్ళందరినీ అరుణ మేడం వీళ్ళందరినీ పంపించాడు. అలాగే మీ అందరినీ పంపించాడు. ఎందుకని? మీ ద్వారా అక్కడ కొన్ని 100 మంది ఫ్యామిలీలు కోటీశ్వరులకు ఎదగడానికి అవకాశం ఉంది. అది చేయాల్సిన పని ఎవరిది? దేవుడిది. అర్థమైందా? మరి దేవుడు వచ్చే కలియుగంలో ప్రత్యక్షంగా చేయగలుగుతాడా? చేయలేడు. అందుకని ఏం చేస్తున్నాడు? కొంతమంది సెలెక్ట్ చేశాడు. ఎవరు వాళ్ళు? మీరే, మన మార్కెటింగ్ అసోసియేట్స్. మీరేదో ఇక్కడికి వచ్చి మీరేదో ప్లాట్లు అమ్మేస్తుంటే మీ తెలివితేటలో ప్లాట్లు అమ్మడైపోతున్నాయి, మీ ద్వారా కస్టమర్లు ఎదిగిపోతున్నారు, నా ద్వారా నా టీం ఎదుగుతుంది, నా ద్వారా నేను ఎదుగుతున్నాను, నా ద్వారా కంపెనీ ఎదుగుతుందంటే అది నీ భ్రమ. ఇది నీది కాదు. నీవు కేవలం నిమిత్త మాత్రుడివే. పెట్టుబడి నీది కాదు, ఖర్చు నీది కాదు, అప్రూవల్స్ నీది కాదు, డెవలప్మెంట్స్ నీది కాదు, నీ ఇన్వెస్ట్మెంట్ లేదు, నీ ఎక్స్పెండిచర్ లేదు, నీకు రిస్క్ లేదు, నీ టీంకి లేదు. నువ్వు కేవలం దైవాజ్ఞత ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. నీకు అన్ని సదుపాయాలు దేవుడు చేశాడు. ఆ దేవుడు ఒక రంగం మనం ఎండి గారిని చెప్పుకోవచ్చు, లేదా ఎవరినైనా చెప్పుకోవచ్చు. ఆయన ఇచ్చాడు. ఇక్కడ కూర్చొని మన తెలివితేటలు మన టైంని ఇన్వెస్ట్మెంట్ చేసుకుని మన దగ్గరికి వచ్చిన ఆ దైవాజ్ఞత వచ్చిన టీంను అసోసియేట్ చేసుకుని వాళ్ళతో కలిపి మనం వ్యాపారం చేసుకున్నాం. ఇందులో నా గొప్ప ఏమని చెప్పండి? గొప్ప ఏదంటే ఎండి గారిది ఉంది, చేసిన మీది ఉంది. వెంకటరాజు ఏముంది ఇక్కడ? నో, 1% కూడా లేదు. వెంకట్రావుది లేదు, మధుసూదన్ గారిది లేదు, అంకబాబు గారిది లేదు. ఎవరిది గొప్ప అంతా? మై డియర్ మార్కెటింగ్ అసోసియేట్స్, మీదే, మీరే కర్త కర్మ క్రియే. అదే మాతో అసోసియేట్ అవుతున్నారు. మీరు నా బస్సు ఎక్కారు. ఎస్, అదే చెప్తున్నాను. ఇది బస్సు ఎక్కారు, నేను నడుపుతున్నాను అంతే. ఎక్కేది మీరే, దిగేది మీరే, ఆ డెస్టినేషన్ చేరేది మీరే, అక్కడ ఎంజాయ్ చేరే. కేవలం మధుసూదన్ గారు కానీ అంకబాబు గారు కానీ నేను కానీ దైవాజ్ఞత ఇక్కడ కూర్చుని ఎండి గారు పెట్టుకుని దీన్ని ఇక్కడ పెట్టి మా టైంని పెట్టి మిమ్మల్ని అందరం డెవలప్మెంట్ చేయడానికి కూర్చున్నాం తప్పితే కానీ వచ్చేది మీరే, తీసుకునేది మీరే, చేసేది మీరే, సంపాదించుకునేది మీరే, సొసైటీకి సంపాదించి పెట్టేది మీరే. ఇప్పుడు ఎవరు దేవుళ్ళు? మీరే. యు ఆర్ ఆల్ దేవుళ్ళు. ఇలాంటి మార్కెటింగ్ అసోసియేట్కి ఒక బ్రాంచ్ మేనేజర్ ఉన్న మనకు రాజేంద్ర ప్రసాద్ గారికి మరొకసారి మనందరం కలిపి పుట్టినరోజు దేశభాగం తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రసాద్ గారు మన మహాదాత్రిలోకి వచ్చి 11 సంవత్సరాలు అయిందండి. దాదాపుగా 2013 రిటర్న్ అయ్యారు. 14లో మన ఆఫీస్కి వచ్చారు. అప్పట్లో చెతిందూరు బ్రాంచ్ ఉండేది, అక్కడ వచ్చారు. అది మరీగా అయిపోయిన తర్వాత ఇక్కడ మెయిన్ ఆఫీస్కి వచ్చేసారు. అంటే 11 సంవత్సరాల నుంచి మనతో కలిసి ఉన్నారు. అంటే ఇంచుమించుగా
ఒక దశాబ్దం దాటిపోయింది సార్ మనతో కలిసి. అంటే ఒక దశాబ్దం కాలం నుంచి మనతో అసోసియేట్ అయి ఉన్నారు. మాకు ఇందాక సార్ చెప్పినట్టుగా అంటే ఎండి గారికి మనకి మధ్యలో ఉంటూ, ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ కానీ మనం ఏమన్నా అడిగితే అక్కడ అడిగి ఇక్కడ చెప్పడం కానీ ఏదైనా సరే మనకి సహకరిస్తూ ఉన్నారు. అందులో ఆఫ్టర్ కరోనా సార్ అయితే అంతకుముందు 6 నెలలు ఇండియా 6 నెలలు అమెరికాలో ఉండేవాళ్ళు. ఇప్పుడైతే అసలు అమెరికాతో మానేశారు, కంప్లీట్ మహాదాత్రికి అంకితం అయ్యారు. సార్ కరోనా అయినాక వెళ్ళలేదు, ఒకసారి వెళ్ళలేదు కరోనా అయినాక. అంటే కంప్లీట్ మనతోనే ఉన్నారు, లాస్ట్ 5 years నుంచి కూడా ఉన్నారు. అంటే ఒక 5 yearsలో వెళ్ళారు కానీ లాస్ట్ 5 years మనతోనే ఉన్నారు. అట్లాగే మనతోనే ఉండి ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలి. 22లో ఒక 6 నెలలు వెళ్ళొచ్చారు, ఒకసారి వెళ్ళొచ్చారు. 22లో ఒకసారి వెళ్ళొచ్చారు. అదే కానీ మనతోనే ఎక్కువ కాలం ఉన్నారు. రిటైర్మెంట్ అయిన తర్వాత మహాదాత్రి ఫ్యామిలీతో నేను ఎక్కువ గడిపారు అంతా కూడా. అట్లాగే ఇంకా మనతోనే గడుపుతూ ఇట్లాగే ఆరోగ్యంగా అంతా ఉంటూ మనతో ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. ఫస్ట్ డే పిల్లలు happy birthday and many happy returns of the day with good health and prosperity, happiness. అక్కడ దగ్గర మీరు చేయము మాటలు మాట్లాడండి. మీరు మాట్లాడితే విని నేర్చుకోవాలని చెప్పి ఒక సాగర్ వెయిటింగ్. చెప్పలేదు సాగర్ గారు, అందరు విష్ చేసేసారు. చాలా సీత మేడం అంతేనా? ఎంపీ గారి బర్త్డే అంటేనేమో పావుగంట మాట్లాడుతున్నాను సార్. ఆ మాట ఉత్తరం చెప్పాను ఇప్పుడే. మిగతా మాటలు మాట్లాడు. సీత మేడం ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 2 బ్యాటింగ్ డక్అట్ అయిపోతే కుదరదు. కానీ ఆఫెన్సర్ చేయాలి కదా. Many more happy returns of the day. ఎవరు మన సుమిత్ర గారు కనపడతలేదు నాకు. సంపూర్ణ ఆయుధ ఐశ్వర్యంతో ఉండాలి. జన్మదిన శుభాకాంక్షలు. సాగర్ గారు చెప్పండి. సార్లు ఎంత పెద్ద విషయాలైనా ఎంత కఠినమైన విషయాలైనా సార్ దగ్గరికి వెళ్ళాలనిపించింది. వెళ్ళంగానే మనం చక్కగా ఆ విషయాన్ని పరిష్కారం దొరికిద్దని మన అందరి మనసులో 100% నిర్ణయించుకుని వెళ్తాం. అట్లాగే దొరికిద్దని శాంతంగా మనం పరిష్కరించుకుని బయటకు వస్తాం సార్. అలాగే మీకు మరిన్ని పుట్టినరోజు తెలియజేసుకుంటాం. నువ్వు ఏ విషయంలో చెప్పా నాకు అర్థమైంది. ఏ విషయమైనా సరే ఏ విషయం సార్ ఇంకెవరన్నా సార్ చెప్పండి. ఇవాళ మన బ్రాంచ్ మేనేజర్ గారు సార్ మీరు చెప్పండి సార్. ఎన్డీ వరప్రసాద్ గారు మన బ్రాంచ్ మేనేజర్ గారి సార్ మీరు హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇటువంటి జన్మదిన శుభాకాంక్షలు చేస్తూ ఇటువంటి పండుగలు చాలా జరుపుకోవాలని దీర్ఘాయుష్గా ఉన్నారు. మీ పరిధిలో డెవలప్ చేయాలని సంస్థ. మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రవికుమార్ గారు మాట్లాడతారు. చెప్పరా మీ టీం వాళ్ళే 2 నిమిషాలు మాట్లాడాలి. అందరూ కలిపి 2 నిమిషాలు డబ్బులు ఇస్తారంటే ఎక్కువ మాట్లాడాలి సార్. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారా? సార్ లేవండి. సార్ నమస్కారం సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు
73వ పుట్టినరోజు మీరు చాలా గొప్పగా జరుపుకున్నారు. 73లోకి వచ్చారు. చెప్పాలంటే 73వ పుట్టినరోజు ఆయన చాలా గొప్పగా జరుపుకున్నారు. ఇంత ఈ వయసులో కూడా ఇంత ఎనర్జీగా ఉన్నారు, చక్కగా ఆరోగ్యంగా ఉన్నారంటే మీరు ఉండడం బట్టే మొత్తం ఇదంతా ఇప్పుడు వ్యవస్థ అంతా ఏర్పడింది, చక్కగా బాగుంది. ఏదైనా బాధలు ఉన్నా సరే మీ దగ్గరికి వచ్చి చెప్పుకోవడంతో అంటే ప్రతి ఒక్కరికి అది ఒక సంతృప్తిగా ఉంది. ధన్యవాదాలు అండి. చక్కగా ఫస్ట్ టైం నాకు మీతో మీట్ అయిపోయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. మళ్ళీ వన్ సెకండ్ విషయం హ్యాపీ బర్త్డే సార్. మన బ్రాంచ్ మేనేజర్ గారు సార్ గారు పుట్టినరోజు చెప్పండి. విమల మేడం అక్కడే నిలబడండి. సార్ విషయం చెప్పండి. మార్కెటింగ్ ఇవాళ మేడం గారు సైట్కి వెళ్ళి విజయవంతంగా అన్ని చూపించి వాళ్ళ టీంకి మంచి భరోసా కల్పించి తీసుకొచ్చారు. సో కాబట్టి ముందు విమల మేడం గారికి ధన్యవాదాలు. కానీ అసలు మార్నింగ్ ఎదుర్కొలేదండి. ఇప్పుడే సైకిల్ వచ్చేదే లేదు. ఈ పార్టీకి తయారీ వచ్చినట్టున్నారు కదా. ఇప్పుడు ఎదురుగా ఉంది. ఈ పార్టీకి తయారీ వచ్చినట్టు నాగయ్య గారు. నా పేరు నాగవంతయ్య అండి. నేను బేసికల్గా ఎలక్ట్రికల్ ఇంజనీరు. ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేశాను. అల్ట్రాటెక్, జిఎంఆర్ అలాంటి కంపెనీలో పనిచేసి 20 సంవత్సరాలు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్కి రావడం జరిగింది. సో 10 years నుంచి చేస్తూ ఉన్నాను. టీమ్స్ పెట్టి చేశాను, ఇన్ హౌస్లో చేశాను. ఇప్పుడు కొన్ని డైరెక్ట్ సేల్స్ అండ్ మోటివేషన్ స్పీకర్గా కొన్ని కంపెనీల్లో వెళ్తాను. సో మెయిన్గా మనం చూడాలంటే రియల్ ఎస్టేట్లో ఎందుకు రియల్ ఎస్టేట్ చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలి అన్నది. సో ఎందుకు చేయాలంటే మనకు జాబ్లో తర్వాత ఈ ట్రెడిషనల్ బిజినెస్లో మన దగ్గర కోట్లు మన పెద్దలు సంపాదించండి ఉండి పెట్టి చేసే బిజినెస్లో తర్వాత మనం ఇచ్చే జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ గురించి ఒక క్లారిటీ ఉంటే కంపల్సరీగా మన రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది చేస్తారండి. ఎందుకంటే జాబ్లో ఎంత తీసుకుంది మనకు తెలుసు. ఒక ఉద్యోగం చేయాలంటే టైం టు టైం పోవాలా, తర్వాత లీవ్స్ ఉండవు, అక్కడ లిమిటెడ్ శాలరీ. మన జీతం 50,000 అంటే ₹1,00,000 సంపాదించాలంటే మాత్రం అక్కడ పాజిబుల్ కాదు. అక్కడ 50,000 నుంచి ₹1,00,000 సంపాదించాలి పాజిబుల్ కాదు. ఒకవేళ ఓవర్ టైం చేసినా కూడా ఒక 10%, 20% పెరుగుతుంది, అంతే కదా. సో అంతేకాకుండా జీవితకాలం సంపాదించినా కూడా 1-2 కోట్ల కంటే ఎక్కువ సంపాదించాలి. ఎంత క్యాల్కులేషన్ చేసుకున్నా కూడా పర్ మంత్ ఎంత సంపాదిస్తాం అన్నది క్యాల్కులేషన్ చేసుకుంటే లైఫ్ లాంగ్ సంపాదించినా కూడా అక్కడ సంపాదించాలి. ఒక ట్రెడిషనల్ బిజినెస్ తీసుకుంటాం. ట్రెడిషనల్ బిజినెస్లో తీసుకుంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీగా చేయాలి. ఒక 50 లక్షలు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తాము. ఇన్వెస్ట్ చేసినా కూడా మనకు బిజినెస్ వస్తుందా అంటే మన దగ్గర స్కిల్స్ కావాలి. ఆ బిజినెస్ స్కిల్స్ ఉంటేనే మనకు అక్కడ మన బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు ఉన్న టైం ఫ్రీడమ్ ఉంటుందా అంటే ఉండదు. రోజుకు 16 నుంచి 18 గంటలు పని చేయాల్సిందే. ఈ 3 ఉన్నా కూడా వితౌట్ ఎంప్లాయీస్ను వితౌట్ సర్కిల్ లేకుండా చేస్తామంటే చేయలేము. అక్కడ కూడా సర్కిల్ కావాల్సిందే, నెట్వర్క్ పెంచుకోవాల్సిందే, వ్యాపారాన్ని మనం పబ్లిసిటీ చేసుకోవాల్సిందే. ఇవన్నీ చేసుకుంటేనే అవుతుంది. ఇన్ని చేసుకున్నా కూడా మనం ఇన్వెస్ట్ చేసాం కదా, మనకు రిటర్న్స్ వస్తాయా అంటే అది కూడా నమ్మకం లేదు. సో పెట్టిన రిటర్న్స్ రాకపోవచ్చు, లేదా మొత్తం కూడా మళ్ళీ లాస్ కూడా కావచ్చు, అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఒక పార్ట్ అనమాట. జాబు ఒక టైపు, ట్రెడిషనల్ బిజినెస్ ఒక రకంగా ఉంటుంది. ఇక మూడోది వచ్చేస్తే మన పెద్దలు ఏదైనా 10 కోట్లు 20 కోట్లు ఇట్లా మనకు ఆస్తులు ఉంటే దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేసి కోట్లు సంపాదించవచ్చు. అవునా? ఇదొక అవకాశం ఉంది. ఇంకొకటి ఉంది, మనము సెల్ఫ్ ఎంప్లాయ్గా ఉంటే మనం ఏ హీరోనో లేకుంటే మంచిగా సినీ ఫీల్డ్లో డెవలప్ అయితే మాత్రం పబ్లిసిటీ అయిన తర్వాత మనకు డబ్బులు వస్తాయి. ఏ ఛాన్స్ ఏమైనా ఉందా? అన్లిమిటెడ్ మనీ ఎర్న్ చేయాలంటే సినీ ఫీల్డ్లో వెళ్తే అవుతుంది. ఒక హీరోనో హీరోయినో లేకుంటే మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా కమెడియన్ అయినా ఒక రేంజ్కి వెళ్ళిపోతే వస్తుంది. అది వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా 2-3 సంవత్సరాల్లో అన్లిమిటెడ్ మనీ ఎర్న్ చేయడానికి? లేదు, ఛాన్స్ లేదు. కొన్ని రాజకీయాల్లో పోయి ఏ ఎంపీనో ఎమ్మెల్యేనో అయ్యే ఛాన్స్ ఉంటే కోట్లు అన్లిమిటెడ్ మనీ సంపాదించవచ్చు. ఉందా? అది కూడా అవకాశం లేదు. పోనీ ఏ ఐఏఎస్ లేకుంటే డాక్టర్ అయితే అది కూడా ఒక రకంగా ఛాన్స్ ఉంది. సో అవుతామా? అవ్వలేదు. సో మరి ఏం చేస్తాం? మనము ₹1 పెట్టుబడి లేకుండా
మనకు కొంచెం టైం ఫ్రీడమ్ ఉంది, లిమిటెడ్ మనీ కాకుండా అన్లిమిటెడ్ మనీ సంపాదించే ఆపర్చునిటీ ఒకే ఒకటి ఈ భూమి మీద ఉంది అంటే భూమి అమ్మడమే, రియల్ ఎస్టేట్ మాత్రమే ఉంది. సో ఈ భూమి అమ్మడము కొనడము అనేది చాలా కష్టమైన పని, అవునా? కష్టమైన పని అన్నది చేతులు ఎత్తండి ఒకసారి. కష్టమైన పని అన్నది కష్టమైన పని కాదు, చాలా ఇష్టమైన పని. ఎందుకంటే తెలియని వాళ్ళకు మాత్రమే కష్టమని. ఒక సామెత చెప్తారు, ఏ విద్య అయినా తెలియకపోతే అది బ్రహ్మ విద్య. మేడం తెలియకపోతే బ్రహ్మ విద్య. సార్ నేను రావాలా సార్, విద్య ఎక్కడ ఉందంటే ఫస్ట్ విద్య తీసుకుపోతాను. సపోజ్ శారనగరే తీసుకుపోయాను. ఎక్కడ సార్ ఇంత దూరం ఎందుకు సార్? 5% పక్కలోనో లేకుంటే ఇక కూకట్పల్లి పక్కలోనో అయితే నేను అమ్ముతాను సార్ అంటే అలా అనుకుంటాడు. రియల్ ఎస్టేట్ అయితే అలా అనుకుంటాడు. కానీ అక్కడ ఏముండే తెలియదు. 200 గజాలు కొనాలి అంటే కూకట్పల్లిలో కేబీహెచ్పీలో మన 2,98,000 పర్ స్క్వేర్ యార్డ్ అంటే 6 కోట్లు ఉంటే 200 గజాలు వస్తుంది. మన దగ్గర ఎంత? 1 కోటి రూపాయలు ఉంటే వస్తుంది 200 గజాలు. మనం ఏం చేద్దాం? రాదా మేడం? చాలు. నేను అంటున్నా 1 కోటి రూపాయలు ఉంటే వస్తుంది. 1 కోటి రూపాయలు ఉంటే దాదాపుగా ఒక 500 నుంచి 600 స్క్వేర్ యార్డ్ తీసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉండాలా, ల్యాండ్ ఎక్కువ రావాలా అంటే అక్కడ ఇన్వెస్ట్ చేయాలా. కూకట్పల్లిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా కమర్షియల్ కాంప్లెక్స్ అయినా ఏదైనా రెసిడెన్షియల్ అయినా ఏదైనా కానీ వాళ్ళు ఒకప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే. హైటెక్ సిటీ దగ్గర కూడా 98లో 2500, 300లో 3000లో ఇన్వెస్ట్ చేసుకున్నారు. ఈరోజు కోట్లు అయినాయి. కూకట్పల్లిలో కూడా అంతే. ఇక్కడ ఇప్పుడు మేమున్నాము ఉప్పల్లో 500 రూపాయలతో ఉన్నారంట వాళ్ళ పెద్దవాళ్ళు. 500 రూపాయలు స్క్వేర్ యార్డ్ కొంటే ఈరోజు అక్కడ 1,10,000, 1,20,000 ఉంది మేమున్న ఇల్లు. సో ఎప్పటికైనా కానీ దూరం అని ఆలోచించకుండా, దూరము ఇప్పుడు సిటీ పెరిగే కొద్దీ దూరం అనేది దగ్గర అవుతుంది. ఉప్పల్ దూరం అన్నారు దగ్గర అయింది, హైటెక్ సిటీ దూరం అన్నారు దగ్గర అయింది, శంషాబాద్ అంటే ఎక్కడో దూరంగా ఉంది. శంషాబాద్ ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేటప్పుడు అన్నారు ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడో వస్తుందంట, ఎల్బీ నగర్ దగ్గర వస్తుందంట, ఉప్పల్ దగ్గర వస్తుందంట అన్నారు. ఇప్పుడు ఎక్కడ వచ్చింది? సెంటర్లో అయిపోయింది. సో ఈ అవుటర్ రింగ్ రోడ్ కూడా అలాగే అన్నారు. అవుటర్ రింగ్ రోడ్ దగ్గర 3,000, 4,000 అమ్మారు కదా. ఇప్పుడు 50,000 ఉంది. చుట్టూ ఒక సింగపూర్ కనిపిస్తుంది. అవుటర్ రింగ్ రోడ్ మీద మనం వెళ్ళేటప్పుడు సింగపూర్ కనిపిస్తుందా? ఇటు సైడ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం సింగపూర్ లా కనిపిస్తుంది. సో అక్కడ 4,000, 5,000 అమ్మారు ఒకప్పుడు. సో ఎప్పుడైనా కానీ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి అంటే ఫస్ట్ మనకు ఎందుకు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే ఒక 20 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. రెండోది టైం ఫ్రీడమ్ ఉంది. పంచు కొడుతున్నారా? ఏమన్నా వచ్చి పంచ్ ఏమన్నా కొడుతున్నారా? లేదు కదా, అది లేదు. ఇట్లా ఒక 20 బెనిఫిట్స్ ఉంటాయి మేడం. నేను మళ్ళీ క్లాస్ వచ్చినప్పుడు చెప్తాను 20 బెనిఫిట్స్ ఏముంటాయి అనేది. ఒక అసోసియేషన్ మన దగ్గర ఉన్నప్పుడు అతను కంప్లీట్గా బ్రోచర్ ఇచ్చి ఇది మన వెంచర్ అని చెప్పేది కాకుండా ఇంకా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి. టైం ఫ్రీడమ్ దగ్గర నుంచి ఇక్కడ వచ్చే బొనాంజాస్ కానీ, ఏదైనా స్పాట్ ఇన్కమ్ కానీ, టూర్స్ కానీ, ఇక్కడ బర్త్డే పార్టీస్ కానీ, ఒకరికి మంచి రికగ్నైజేషన్ ఇవ్వడం కానీ, గుర్తింపు రావడం కానీ, ఇలాంటి ఒక కమ్యూనిటీలో అతనికి మెంబర్ అవ్వడం కానీ, అతని కమిషన్స్ ఎలా వస్తాయి, ఇక్కడ లీగాలిటీ ఎలా ఉంది. బయట ప్రపంచంలో కూడా చూసాం, బయట లీగాలిటీస్ కరెక్ట్గా లేవు. దాదాపు 70% వెంచర్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని కంపెనీలో రిజిస్ట్రేషన్స్ అవ్వట్లే. ఈరోజు రిజిస్ట్రేషన్కి అప్లై చేస్తే 1 year తర్వాత కూడా కావట్లేదు. కానీ మనం ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క పాయింట్ బుక్ పాయింట్స్ అంటాం. ఇవన్నీ తయారు చేసుకొని మనము కస్టమర్కి కానీ అసోసియేట్కి కానీ చెప్పాలి. సో ఇదే కాకుండా మనకు బాధ్యతలు ఏముంటాయి అంటే సెల్ఫ్ బాధ్యతలు ఏముంటాయి, మన కుటుంబం మీద ఏం బాధ్యతలు ఉంటాయి, తర్వాత మన బిజినెస్ చేస్తూ ఉన్నాం. ఈ బిజినెస్లో టైం మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఎప్పుడు లేయాలా, లేచిన తర్వాత ఏం చేయాలా, ఎవరిని ఎలా కలవాలా, కలిసినప్పుడు ఎలా మాట్లాడాలో, సేల్స్ పిచ్, డెమో పిచ్ ఎలా ఉంటుంది, తర్వాత ఎలివేటర్ పిచ్ ఎలా ఉంటుంది, డాటా డ్రైవింగ్ పిచ్ ఎలా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్స్ ఏమొస్తాయి, 100 దాకా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్కటి మనం వస్తూ ఉంటే, మీటింగ్లోకి వస్తూ ఉంటే ఇవి నేర్చుకుంటూ ఉంటారు. ఎవరొకరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నేర్చుకున్నది ఆచరణలో తీసుకొస్తే సక్సెస్ వస్తారు. నేర్చుకున్నాం కదా అని సంవత్సరాలు నేర్చుకుంటూనే ఉంటే మనకి నెక్స్ట్ వెన్స్డే సేల్స్ మీటింగ్ సార్తో మనకి మంచి మీటింగ్ ఉంటుంది. మనకి ఎవ్రీ వెన్స్డే సేల్స్ మీటింగ్ ఉంటుంది. ఆ టైంలో కొంచెం ప్రజెంట్ చేద్దాం సార్. ఈరోజు మన రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్యంగా ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ సార్ బర్త్డే అని చెప్పేసి బ్రాంచ్ మేనేజర్ సార్. నేను ఈరోజే కొత్త. ఏదేమైనా
బర్త్డే జరుపుకోవడం అనేది గ్రేట్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలా. బర్త్డే గురించి చెప్దామంటే ఇప్పుడు రావట్లేదు సడన్ ఏదన్నా, ఎందుకంటే ఆ దేవుడిచ్చిన వరం. మనము బర్త్డే అనుకోవడం కాదు కానీ ఒక బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఈ మనం ఒక టార్గెట్ అనేది ఉండాలి మేడం. ఒక బర్త్డే నుంచి బర్త్డే కానీ, ఒక మంచి ఒక అకేషన్, ఒక ఫెస్టివల్ నుంచి ఫెస్టివల్ కానీ ఒక మంచి టార్గెట్ అనేది పెట్టుకొని చేయాలా. రెండవది ఏంటంటే ఇప్పుడు ఎన్నో బర్త్డే సార్? 72 సార్? అమ్మా, ఇంకా ప్రతి ఒక్కరికి మనము అలా కనిపించట్లేదు సార్. ఇప్పుడు మేము మేము 50 మేము రివర్స్ చేసుకోవాలా సార్? మేము 50 రివర్స్ చేసుకోవాలా? ఓకే సార్, ఓకే కేక్ కట్ చేద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శతమానం భవతి చెప్పేస్తే అయిపోయింది. రండి. అదే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. కేక్ కట్ చేస్తారు సార్. తీసుకోండి. లింక్ సార్ పెట్టాలా? అది కిరీటం సార్. ఓకే, May long life to you. May long life to you. May long life to you. Happy birthday to you. హ్యాపీ బర్త్డే సార్. కేవీఆర్ టీం తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అంత టెక్నాలజీ వాడతలేదు.